నేను వెళ్ళి జామకాయలు తెచ్చుకుంటాను మమ్మీ. అవి నీకెలా అందుతాయే? చెట్టు ఎక్కుతా. ఎక్కుతావు. పడితే మీ నాన్న మా పళ్ళు రాలగొడతాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు జామకాయలు కావాలి మమ్మీ. నేను వెళ్ళి తెచ్చుకుంటాను మమ్మీ. నువ్వేం వెళ్ళొద్దు, ఇక్కడే కదలకుండా ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలొద్దు, అరవద్దు. మూతి మీద వేలు వేసుకుని కూర్చో. కదిలినా అర్చినా నా మీద ఒట్టే. అలా అయితేనే నీకు జామకాయలు తెచ్చిస్తాం. పచ్చిగా ఉన్నట్టున్నాయమ్మా. బాగా పండినట్టు లేవే. సరే, ఏదో ఒకటి కోసుకెళ్దాం పదా. సరే. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలొద్దు, అరవద్దు. మూతి మీద వేలు వేసుకుని కూర్చో. కదిలినా అర్చినా నా మీద ఒట్టే. అమ్మో, మమ్మీ ఒట్టని చెప్పింది. బహుశా పాము. మమ్మీ మమ్మీ, ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైందమ్మా? మమ్మీ ఏమైంది? ధరణి, మమ్మీ. బహుశా నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మమ్మీ. అమ్మమ్మ, మమ్మీకి పాము కరిచేసింది. ధరణి, ధరణి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.